హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. అమృత్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫేజ్ 1 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాం. సో అలానే ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో అమృత్ యూనివర్సిటీలో ఎవరైతే ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన AEEE 2026 అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అయితే ఇందులో మనం ఇంజనీరింగ్ అనేది చేయొచ్చు. ఇందులో అడ్మిషన్స్ అనేది మనకి రెండు విధాలుగా అయితే జరుగుతాయండి. ఫస్ట్ AEEE 2020 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మెరిట్ బేస్ చేసుకొని, సో అలానే JEE మెయిన్స్లో మనకు వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని కూడా ఇందులో మనకి అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఫేజ్ 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఫేజ్ 2కి సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th April 2026 రోజు అయితే లాస్ట్ డేట్ అండి. ఇంకొక 1 వీక్ టైం అయితే ఉంది. ఈలోపు మీరు ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు సో వాళ్ళందరూ అప్లై అయితే చేసేసుకోండి. సో దానికి సంబంధించి స్లాట్ బుకింగ్ ఫేజ్ 2 వచ్చేసి మనకి April 2nd వీక్లో అయితే ఈ వీక్లో అయితే మనకి స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫేజ్ 2కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి 24th April నుంచి 30 April 2026 వరకు అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఎవరైతే ఫేజ్ 1 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఫేజ్ 2 కూడా రాయాలనుకుంటున్నారో సో వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా 600 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందండి. లేదు ఫేజ్ 2 డైరెక్ట్ రాయాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయ్యి సో మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత సో దానికి సంబంధించి 1300 ఫీ అయితే ఉంటుందండి. సో ఆ ఫీ పే చేసిన తర్వాత మీరు ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో అమృత్ యూనివర్సిటీకి సంబంధించిన క్యాంపసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. సో మెయిన్ క్యాంపస్ వచ్చేసి కోయంబత్తూరులో అయితే ఉందండి. సో కోయంబత్తూరులో ఈ కోర్సెస్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. సో అలానే మనం నెక్స్ట్ తీసుకున్నట్టయితే అమరావతిలో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, వాటికి సంబంధించిన కోర్సెస్ ఇవి. సో అలానే అమృత్పురిలో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, వాటికి సంబంధించిన కోర్సెస్ ఇవి. సో బెంగళూరులో కూడా క్యాంపస్ ఉందండి, సో దాంట్లో సంబంధించిన కోర్సెస్ ఇవి. సో అలానే చెన్నైలో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, సో దాంట్లో ఉన్న కోర్సెస్ ఇవి. ఫరీదాబాద్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, సో వాటికి సంబంధించిన కోర్సెస్ ఇవి. సో అలానే హరిద్వార్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, సో వాటికి సంబంధించిన కోర్సెస్ అయితే ఇవి. సో అలానే నాగర్కోయిల్లో కూడా వీళ్ళ క్యాంపస్ ఉందండి, సో వాటికి సంబంధించిన కోర్సెస్ అయితే ఇవి ఉన్నాయి. సో మనకి ఈ క్యాంపస్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 80.4 lakhs per annum అయితే ఉందండి. సో అలానే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 9.08 lakhs per annum అయితే ఉందండి. టోటల్ మనకి స్టూడెంట్ ప్లేస్మెంట్ రికార్డ్ చూసుకున్నట్టయితే 92% స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవుతున్నారండి. సో అలానే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ క్యాంపస్లో. సో ఇదండి ఓవరాల్గా అమృత్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ 2కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.